కరెక్ట్. ఇప్పుడు మీరు జేఎన్ఏ, జగన్ నెవర్ అగైన్ అనే దానికి ఒక స్లోగన్‌గా బాగానే ఉంటది. కార్యాచరణ ఏమన్నా ఉందా? అంటే ఒక సిస్టమ్ ఉండాలి గదా! సిస్టమ్ అంటే దానికొక అంటే గవర్నమెంట్ లాంగ్వేజ్‌లో మాట్లాడొచ్చు నేను. మీ లెవెల్‌కి, మీ సిస్టమ్ లెవెల్‌కి పాలిసీ ఉండాలి. ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉండాలి. ఒక యాక్సెప్టెన్స్ ఉండాలి ప్రజల నుంచి. మీకొక టీమ్ ఉండాలి. మీకొక స్ట్రక్చర్ ఉండాలి. రైట్. ప్రతిదీ ఉండాలి గదా! రైట్. ఒక సిస్టమ్ లేకుండా ఇదేంటంటే ఓన్లీ ఏబీవీ గారు ఒకటి స్టార్ట్ చేశారు అంటే ఏదో ఆయన మాట్లాడుతున్నప్పుడు జస్ట్ అదేదో ఒక మీడియాలోకి వచ్చి మాట్లాడినప్పుడు ఓకే జనాలంతా వింటారు వెళ్ళిపోతారు. కానీ దానికి ఒక సిస్టమ్ బిల్డ్ చేయాలి కదా! సో దాని కార్యాచరణ ఏంటి? నెక్స్ట్ 90 డేస్‌లో మీరు ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ 90 డేస్ అనే కాదు, 60 డేస్‌లోనే చేయొచ్చు, 120 డేస్ పట్టొచ్చు అనుకోండి. ముఖ్యంగా నేను చేయాల్సింది ఏంటంటే, నా అభిప్రాయాలతో, నా యొక్క కార్యాచరణతో, నా ఆబ్జెక్టివ్స్‌తో, పొలిటికల్ ఆబ్జెక్టివ్స్‌తో, నా రాజకీయపరమైనటువంటి ఆలోచనలతో ఏకీభవించే సహచరులందరినీ నేను ఇన్వైట్ చేసి, ఐడెంటిఫై చేసి వాళ్ళని సమకూర్చుకునే బాధ్యత నా మీద ఉంది. హ్మ్. దానికోసం నాకు ఒక ఆఫీసు, ఒక అసిస్టెన్సు ఇవన్నీ పెట్టుకోవాలి. హ్మ్. వాటిని ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలోనే ఉన్నాను. కొంత సపోర్ట్ బేస్ వచ్చిన తర్వాత దాన్ని మెల్లగా విస్తృతపరచుకుంటూ ముందుకెళ్ళి హ్మ్. నా ఆలోచనల్ని, నా రాజకీయ ఆలోచనల్ని వీటన్నిటిని ప్రజల్లోకి తీసుకువెళ్ళి వాళ్ళ యాక్సెప్టెన్స్ని పొందడానికి ట్రై చేస్తాను. అలాగే ఈ జగన్ నెవర్ అగైన్ అనేది కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలంటే నేను ఒక్కడినే మాట్లాడితే చాలదు. నాలాగా 10 మంది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రైట్. అది నిర్మాణం చేసుకునే ప్రయత్నంలోనే ఉన్నాను నేను. ఓకే. ఖచ్చితంగా. అంతే తప్ప నేను ఒంటరిగానే ఇలాగే చివరిదాకా ఒక్కడినే నడుస్తాను అనేది కాదు.